చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులు అయ్యాల్టి మోక చూసిరా విజన్ ఉన్న నాయకుడు ఉంటే ఎట్లుంటుందో. అందుకనే ఏపీ జనాలు తెలివితోటి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. కాబట్టి కొత్త కొత్త టెక్నాలజీలు వచ్చినాయి చూడురి. ఊకే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఈ సేవల చుట్టూ, మా సేవల చుట్టూ, సర్టిఫికేట్ల కోసం ఇటు తిరిగా అటు తిరిగా గసొంటి ముచ్చట్లు జాంతానాయి. ఒక్క యాప్ పెట్టిరు, వాట్సాప్లో ఒక క్లిక్ నొత్తితే మొత్తం సర్టిఫికేట్లు అన్నీ ఆలయ మనకు వస్తాయి. మన ఆలకి పోతే ఏ జంజాట ఉండదు అన్నట్టు. ఇక అధికారులతో కానీ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అరిగి అయ్యో సారు చూడు సారు అని ఈయనకు 10 ఆయనకు 10 ఇటువంటి బాధలే లేకుండా ఇవాళ మంత్రి నారా లోకేష్ గారు ఓపెన్ చేసిరు ఆ యాప్ని. ఇక చూసుకోరు, ఇక సేవలే సేవలు. ఒక్క క్లిక్ ఇట్లా నొక్కినామంటే అయిపోతుంది అన్ని పనులు. గట్లుండాలి. అగో అదే అడ్వాన్స్ ఆలోచన, అదే ముందు చూపు అన్నట్టు. అగో గదే రేపటి తరాలకు ఉపయోగపడే పని అన్నట్టు. ఇక మన నడదాకు ఉండే కదా ఇరిగిపోయింది చూడు ఫ్యాన్ గాలిపంక పార్టీ. 5 ఏళ్ళ అవకాశం ఇస్తే పొట్టు చేసి ఆగం చేసి అంగట్ల కూర్చోబెట్టింది. కానీ ఇప్పుడు చూడు ఇప్పటికైనా ఏపీ జనాలు తెలివితోటి ఎవరు గెలిపించుకోవాలో వాళ్ళు గెలిపించుకోరు. కాబట్టి ఎట్లా జరగాలో అట్లా అభివృద్ధి జరుగుతుంది. ఇక చూడురి హగ్గు ఏపీ సర్కారు మంచి మార్పు తీసుకొచ్చిందనే చెప్పాలనుల్లా. వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని సురు చేసింది. దేశంలోనే తొలుత వాట్సాప్ గవర్నెన్స్ తోని పౌర సేవలు అందించే విధానాన్ని మంత్రి నారా లోకేష్ అన్న సురు చేసిండు. ఇప్పటికాంచెల్లి సర్టిఫికెట్ల కోసము కార్యాలయాల చుట్టూ తిరిగి చెప్పులు అరిగేదాకా పోయే అవసరమే లేదుల్లా. ఒక్క క్లిక్ తోటి వాట్సాప్ తోని సర్టిఫికెట్లు పొందొచ్చు అన్నట్టు. మొదటి విడతల్ని వాట్సాప్ తోని 161 సేవలు అందిస్తాండ్రు. దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ సేవలు, అన్నా క్యాంటీను, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖ సేవలు వాట్సాప్లో అందుబాటులో ఉంటాయట. సర్కార్ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు అర్హతలు, పథకాల లబ్ధి గురించి ఈ వాట్సాప్ నంబర్కు మెసేజ్ పంపుడుతోటే మొత్తం తెలుసుకోవచ్చటనులా. ఇక వాట్సాప్ గవర్నెన్స్ తోటి జనాల కాడికి వచ్చే 6 నెలలల్లా గణనీయ మార్పులు చూస్తారని చెప్పి నారా లోకేష్ అన్న చెప్పుకొత్తాండు. క్యూఆర్ కోడ్ అనేది ప్రతి సర్టిఫికెట్ పైన ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది. ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికెట్ పైన ఉండాల్సిన పేరేంటి, వివరాలేంటి వెబ్సైట్ పైన కనపడుతుంది. సో ఎవరు ఫేక్ సర్టిఫికెట్లు జనరేట్ చేసేదానికి అవకాశం ఉండదు. అది బ్లాక్ చైన్ పైన కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం. ఈ సర్వీసెస్ అన్ని ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్, రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్, మూడోది ఎండోమెంట్. దేవాలయాల్లో కూడా టీటీడీ మినహా అన్ని దేవాలయాలు వచ్చినాయి. రెండో విడతలో టీటీడీ కూడా ఈ సర్వీసెస్లోకి వస్తుంది. నెక్స్ట్ ఫేజ్లో ఏఐ బాట్ మేము అమలు చేస్తాం. సింపుల్గా మీరు వెళ్ళి నాకు బస్ టికెట్ ఈ ఊరు నుంచి ఈ ఊరికి రావాలంటే సింపుల్గా డన్, ఇది ప్రైస్, డబుల్ కంటే బస్ టికెట్ విల్ బి ఇష్యూడ్. అగ్గో సూషిన్ రానుల్లా ఎంత అభివృద్ధి అవుతుందో ఏపీ. హబ్బో పోయిన 5 ఏళ్ళుండే దిక్కుమల్ల పాలన, దిగజారిన పాలన. ఒకటంటే ఒకటి సక్కంగా ఉండేనా. పొలగాన్ల చేతులకు ట్యాబులు ఇచ్చి ఆగం చేసుడు తప్ప ఇంకేం లేదు. గిది చూడుండ్రి ఎంత గమ్మతున్నదో. ఇక విజన్ ఉన్న నాయకుడు అంటే గట్లనే ఉంటది చెప్పుండ్రి. ఇక ఏపీ జనాలు కూడా దండిగా ఆలోచన చేసి జగ్గులు ఇంటికి పంపిన్రు. ఇక మంచి సర్కార్ని తోలుకున్నారు. ఇక జల్దీనే వాయిస్ బాట్ సేవలు కూడా తీసుకొస్తారట. కూటమి సర్కారుకు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమని చెప్పి మంత్రి నారా లోకేష్ అన్న చెప్పుకొచ్చిండు. రెండింటిని జోడెద్దులతోటి ఓల్సాలని చెప్పి మాట్లాడుకొచ్చిండు అలా. ఇక అన్ని పార్టీలు ఇప్పుడు దానికి తయారైన అదే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఎమ్మెల్సీకి సంబంధించి. ఇక దాని మీదకి వెళ్ళి అన్ని పార్టీలు కసరత్తు రసవత్తరంగా చేస్తున్నప్పటికీ కూడా ఇక టికెట్ల మీద ఆశావాహులు ఉంటారు కదా. ఇక నాకు టికెట్టో అని టికెట్ల కోసం బకెట్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ భారంగా తిరుగుతున్నారు. ఏదేమున్నా సరే ఈ తాప పదవి కొట్టాలనులా ఎన్ని పైసలైనా ఏం లేదు. ఆ సార్ని అడగాలి, ఈ సార్ని కొట్టాలి, నేను నిలబడాలి. ఎందుకు అనంటే పవర్ కావాలి కదా. పవర్ ఉంటే అన్నీ ఉంటాయి. అగో ఆదానికే మస్తు టికెట్లు పడతా ఉన్నారు టికెట్ల కోసం. అయితే అయింది కానీ కాంగ్రెస్ పార్టీల మట్టుకు ఇంకా బాగున్నది అనుకో రాదు ఈ ముచ్చట. ఇక గాంధీ భవన్ చుట్టూ తిరుగుడు ఈయనతోటి చెప్పి ఆయనతోటి చెప్పి నేను ఇక అలా పతారంతా చూపిస్తారు కదా. అగో గదే జవడం అవుతున్నది. ఏదేమన్నా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు దక్కించుకోవాలి కాబట్టి మరి ఆయమన్నా క్యాండిడేట్ ఎవరు ఉన్నారు, ఏం సంగతి, అన్ని తీర్ల అంటే ఇటు పెట్టుబడి పెట్టాలి, అన్ని తీర్లు ఉంటుంది కదా. ఇవాళ రాజకీయం అంటే గదే కదా. అగో గాదానికే కసరత్తు చాలా రసవత్తరంగా జరుగుతుంది. ఒక్కపారి చూద్దాం రా ముచ్చటేందో.
అగ్గో కాంగ్రెస్ల ఎమ్మెల్సీ ఎలక్షన్ల హడావిడి సురైందుల్లా ఇప్పటికే టీచరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలగాంగా ఇక జల్దీనే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్ల షెడ్యూల్ రాబోతున్నది అన్నట్టు. ఇక మొత్తానికైతే దండిగా 3 సీట్ల కోసము 3 ప్రధాన పార్టీలు దండిగా పాకులాడుతున్నాయి అనేసి చెప్పాలా. ఇక దీంతో గాంధీ భవన్ కాడికి ఆశావాహులు క్యూ కడుతున్నారు. మరి టికెట్ల కోసము గాల వంతు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటికాంచెల్లి కాలుగాలిన పిల్లి లెక్క మొత్తానికైతే ఓ తీరుగా తిరుగుడు ఆడుకోతే ఇట్లయితుంది ఈడుకోతే అట్లయితుంది పవర్ కావాలని చెప్పి ఇక నానా తంటాలు పడుతున్నారు. మొత్తం 5 ఎమ్మెల్సీ సీట్లకు షెడ్యూల్ రాంగా ఇక గిట్ల ఒకటి బీఆర్ఎస్ దక్కించుకున్న పోతున్నది అన్నట్టు. ఇంకో సీటు ఎంఐఎం కు దక్కే ఛాన్స్ కూడా ఉన్నది. ఇక మిగిలిన 3 సీట్ల కోసము మొత్తానికైతే 3 ప్రధాన పార్టీలు పోటాపోటీగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక ఈ 3 ఎమ్మెల్సీ టికెట్ల కోసం కాంగ్రెస్ పార్టీలు అయితే తీవ్ర పోటున్నదనే చెప్పాలనులా. ఇక మొత్తం మీద అయితే గిట్లున్నదులో ఇక మరి ఎవరికిత్తరు ఏం కథ అని పురాగా అటెనక షిక్కి ఎరకైతుంది గాని ఇక మొత్తానికైతే ఆశావాహులు దండిగా లైన్గా అట్టిండ్రు. ఇక టికెట్లు వచ్చేదాకా ఓ లెక్క టికెట్లు వచ్చినాక ఓ లెక్క మళ్ళా గెలిచేదాకా ఓ లెక్క గెలిచినాక ఓ లెక్క ఉంటుంది అన్నట్టు. ఎలక్షన్లు అంటేనే గీ తీరుగుంటది కదా గదన్నట్టు కథ. మొత్తానికైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అన్ని పార్టీలలో హడావిడి దండిగానే నడుతున్నది. నమ్మితిరా సిద్ధ అంటే ముంచుతిరా పెద్ద అన్నట్టు చేసింది కదా. ఇక చూడుర్రి ఎక్కడున్నా అయిపోయాయి ఇక ఇస్తున్నా ఇక నీకెందుకు టైం అంటే టైమే అన్నట్టుగా అవసరానికి చుట్టాల కాడ అప్పులు తీసుకున్నారట. అప్పులు తీసుకొని ఇక మంచిగా అక్కరైతే తీర్చుకున్నారు అప్పులు తీసుకొని. కానీ వెనకసీరి తిరిగి కట్టమేమయ్యా అని వాళ్ళు తిరిగి అరిగి పోతుంటే ఇంత పనుకున్నారు తాత మీరు ఎందుకు తిరిగి రిస్క్ పడతారు మీకు పత్రం పంపుతాగాని చక్కగా ఐపీలు పెట్టి సర్టిఫికేట్లు అక్కడ పంపిరట. ఓసిని పాడైపోను కదరా ఏదో ఆపదంటే చుట్టపోను అని దగ్గరను అని దాచుకున్న పైసలను నీ దార పెడితే దాసి దయ్యాల పాలు చేసినట్టు నీకు ఇచ్చితే ఇప్పుడు ఆఖరికి ఐపీ పెడితే మేము ఏం చేయాలి ఇప్పుడు? నేను అంటందుకు లేదా నువ్వు అడతందుకు లేదా మేము ఎట్ట చేయాలి ఏం కదా అని వాళ్ళు నెత్తిరి పట్టుకున్నారులా. ఇటువంటి మనగాళ్ళు ఉండాలి. అందుకు కాదు చుట్టాలు ఎవరికైనా పైసలు ఇవ్వాలంటే భయపడుతుంది గిదే అన్నట్టు గిట్లా అక్కడికి తీసుకున్నాడు మళ్ళీ అక్కడికి కడితే అయ్యేపోతుంది కదా. కాదని ఐపీ పెట్టిరట. ఇక చూడురుల్లా అడ్డగోలు అప్పులు చేసుడు ఎందుకు అక్కడ దాకా పోయి ఐపీ తెచ్చుకున్నాడు ఎందుకు ఐమన్ వాళ్ళ దగ్గర ఇజ్జత్ పోగొట్టుకున్నాడు ఎందుకు ఐపీ పెట్టి వాళ్ళ దగ్గరికి పోతావా మళ్ళీ ఇలువ పాలు ఉంటుందా మందిలో కలుస్తావా మంచినీళ్ళు తాగుతావా ఏమిటికే వచ్చిరాని అప్పులు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టుడంటే గిదేనుల్లా. అవసరానికి చుట్టాల కాడ అప్పుగా పైసలు తీసుకొని ఆఖరికత్తే ఐపీ నోటీసులు పంపించి చుట్టాలకే శటగోపం పెట్టిండ్రు చూడుండ్రి. గింత మంచి మోతేవార్లు ఏడున్నారు ఎక్కడైంది గీ కథ అంటారా? మహబూబాద్ జిల్లా కాడ అయ్యింది. మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న బెస్తా బజార్ కు చెందిన బొడ్డుపల్లి మల్లేష్ అనే స్టీల్ దుకాణం వ్యాపారి అవసరం కోసం అని చెప్పి చుట్టాల కాడ పైసలను అప్పుగా తీసుకున్నాడట. ఇక తీసుకున్నాక కోర్టుతోని నోటీసులు పంపించిండని చెప్పి బాధితులు బాధపడతాండ్రు పాపము. అని మాకు ఇట్లా ఎంబడిపడి పైసలు తీసుకొని నాకు పైసలు వడ్డీ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా చాలా అవస్థలు పెడతాడు. మాకు చాలా మేము కూడా సూసైడ్ చేసుకుంటాం అనుకున్నాం. పైసలు 2,50,000 మాకేం లేదు. రిటైర్డ్ అయినా నాకు కూడా పెన్షన్ ఎక్కువ లేదు. మా బాబు చదువుతాడు ఇస్తా అంటాడు ఇవ్వలేదు. మొన్న రీసెంట్గా మాకు ఐపీ నోటీస్ పంపించిండు. పిల్లల చదువు కోసం డ్వాక్రా గ్రూప్ తోని బ్యాంకులలో రుణం తీసుకొని మల్లేష్కి అప్పుకి ఇచ్చినామని చెప్పి మొత్తం 23 మంది కాడ 60,70,000 రూపాయలు తీసుకున్నాడని 2 ఏళ్ల నుంచి పైసలు అడిగితే రేపిత్తా మాపిత్తా అనుకుంటా ఆఖరికత్తే పైసలు ఇవ్వకుండా ఐపీ పెట్టి కోర్టు నుంచి నోటీసులు పంపిండని బాధితులు లబోదిబోం అనుకుంటా ఆందోళనకు దిగిండ్రు చూడుండ్రి. మా దగ్గర డాక్టర్ గ్రూప్ మా పాప డాక్టర్ గ్రూప్ నడుపుతారు మా భార్య గిట్ట వాళ్ళ దగ్గర నుంచి వచ్చి మా ఇంటికి వచ్చి అడుగుతా అంటే ఎందుకంటే ఇక బజార్ పిల్లగాడని సరే వ్యాపారం చేసుకుంటాడనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర అడిగేయటం జరిగింది. అవి నా సొంత డబ్బులు కూడా కాదు డాక్టర్ గ్రూపుల డబ్బులు నెలకు వడ్డిస్తా అని చెప్పి కొన్ని రోజులు ఇచ్చిండు. ఇక తర్వాత బంద్ చేసిండు. ఆగస్టు ఇస్తా మళ్ళీ జనవరి ఇస్తా అని చెప్పి మాకు ఐబీ నోటీసు పంపించిండు. ఆగో చూసినారులా తిన్నాడు మళ్ళీ నోటీసులు పంపిండు. గిట్లుంటది మరి. పైసతోటి ఆటలాడుకుంటే మనకే నష్టములా. చుట్టాలు కదా బాధలున్నారు కదా అని చూడుండ్రి మనకే టోపీ పెట్టిపాయే. పైసా కూడగట్టి పిలగాండ్ల చదువుల కోసము లగ్గాల కోసం దాచిపెట్టిన పైసలను ఇక గిట్లా మల్లేష్ తీసుకున్నాడని గైన మీద చర్యలు తీసుకొని మా పైసలు మాకు ఇప్పించి మాకు న్యాయం చేయాలని ఇక లేకపోతే మాకు ఆత్మహత్య శరణ్యం అని చెప్పి బాధితులు మస్తుగా బాధపడతాండ్రులా. ఇగో ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ చేయాలి. ఎందుకనంటే మరి లారీ మనం మంచుకున్నప్పుడు ఎట్ట తోలుతాం మరి సర్కారుని సాధినప్పుడు ఎట్ట తోలుతాం. సర్కారుని సాధే బాధ్యత తీసుకున్నాడు ఒక లారీ డ్రైవర్ తీసుకున్నాయన మరి అంతే బాధ్యతగా మరి సర్కారు బాధ్యత తీసుకున్నాక ఎట్లుంటుంది మొత్తం ఇంజెక్ట్ అయిపోయింది కదా బాడీలో. ఇక మరి రోడ్డు మీద ఉన్న బ్యారికేడ్లు చక్కగా ఉన్నాయా స్తంభాలు గట్టిగా ఉన్నాయా రోడ్ల పొంటి ఉన్న షాపులు గట్టిగా ఉన్నాయా ఏవేవి గట్టిగా ఉన్నాయి ఒత్తిగున్నాయి అని చెక్కింగ్ చేసిండు అన్నట్టు. ఇక తాగిన మైకంలో పొట్టు ఏ షాపు గట్టిగా ఉంది ఏ స్తంభం గట్టిగా ఉంది ఓ స్తంభం అయితే గట్టిగా లేదు పాడై సర్కారు పనితనం తెలుసుకున్నాడు ఆయన లారీ తోలుకుంటా తాగి తోలుకుంటా సర్కారు స్తంభాన్ని గుద్దితే
మళ్ళీ అది ఇరిగి లారీలో పడితే అట్నే ఇడ్చుకపోయాడు తప్ప దాన్ని మాత్రం అయ్యో అనలే. అగో అంత పనివంతుడు అన్నట్టు. ఇక తోలుకుంటా ఏం శ్రమ పడ్డాడులా. అట పోయి ఓ షాపును గుద్దిండు, ఇట పోయి బ్యారికేడ్లను గుద్దిండు, అట పోయి బ్రిడ్జి కాడ డివైడర్ ఉంటుంది, ఆ డివైడర్ని చెక్ చేసిండు, అది గట్టిగానే ఉన్నట్టుంది. ఇక ఆఖరికి తాతని లోకల్ వాళ్ళు ఎంత బట్టి ఆపుదామన్నా ఆగుతలేడు అనుకో రాదురి. ఇక మైకం తిరిగే వాళ్ళకు మరి ఇక ఏడ కూర్చున్నాడో ఏం కాతో. ఇప్పుడు పోలీస్ టౌన్లోనే ఉన్నట్టున్నది. మాపటికి ఉంటాయి కదా తాతకు తలంబరాలు పడతాయి అన్నట్టు మాపటికి. ఇక వెనకసిరి నాగబెల్లి ఉంటుంది. చూడు ఎట్లుందో కథ. ఈ లారీ డ్రైవర్ ఎవరో గాని సర్కారుని జాదే పని దండిగానే పెట్టుకున్నట్టున్నాడు. సర్కారును మళ్ళా జాదచ్చు గాని అక్కడే వాళ్ళు ఉంటే అలా కథ ఏం కావాలా చెప్పు. సిరిసిల్ల జిల్లా ఎములాడకాడ లారీ డ్రైవర్ బీమత్సం మామూలుగా లేదులా. పుల్లుగా మందు దాగి లారీతోటి రచ్చ చేసిండు. మాలక్ష్మి వీధిలా కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టిండు. ఇక అటెనక సిక్కి స్తంభం ఇరిగి లారీల పడ్డది. అయినా కూడా ఆపలేదు లో. ఇక గట్లనే కరెంటు స్తంభాన్ని ఈడ్చుకుంటా దూసుకొని పోయిండు ముంగటికి. నన్నే వలరా ఆపేది అనుకుంటా మూలవాగు వంతెన మీద కూడా డివైడర్ ను ఢీకొట్టిండు చూడుండ్రి. అగ్గో చూసిండ్రా వాయమ్మనే పోలీసోలు పెట్టిన బారికేడ్లను కూడా లెక్క చేయకుండా ఎట్లా పోతున్నాడో చూడుండ్రి. స్థానికులు ఎంటబడి లారీని ఆపాలన్నా కూడా వినిపించుకోలేదు. ఇక అక్కడి నుంచెళ్ళి స్పీడ్ గా నడుపుకుంటా తిప్పాపుడున్న ఓ దుకాణాన్ని కూడా ఢీకొట్టిండు. దుకాణానికి టక్కరి చేసి అక్కడ ఉన్న స్తంభానికి టక్కరి చేసి ఇక 2 వీలర్ కన్సల్టెన్సీలున్న 5 బండ్లు మొత్తం 7 కాడవాలి పాయే. పాడుగాను ఎంత ఆపినా ఆగుతలేడు కదా. నన్నెవలు ఆపుతారు నాకెవలు అడ్డత్తారు అని చెప్పి బాగానే పోతుండు. మరి ఏ బ్రాండ్ తాగిండో గాని మొత్తానికైతే బిర్రు మీదనే ఉన్నాడు కదా డ్రైవరు. ఇక గిసుంటోల చేతికి బాండ్లు ఇస్తే పానాలు కూడా పోతాయి ఉల్లా. అగుమజాము రాత్రి కాబట్టి రోడ్డు మీద ఎవ్వరు లేరు. ఆఖరికత్తే టంబం పడిపోయింది గాని టంబం లార్ల పడితే దాన్ని ఈడ్చుకుంటా పోతుండు గాని ఆగనన్నా ఆగుతాడేలు మరి మోతేవారి. అరే ఇక ఇవాళ రేపట్ల అంటే భక్తి ఎట్లయిపోయిందంటే మామూలు భక్తి కాదులా. ప్రతిరోజు ఏదో ఒకటి ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతలో ఏది జరిగినా కూడా ఇది దేవుడి వరమే, దేవుడి స్వరమే, దేవుడి ఘనమే అన్నట్టుగా చేస్తున్నది అనుకో రాదురి. ఇక ఒక పానం బాగలేని గుడ్లకు ఏం చేసింది అటనుల్లా. అయ్యో పానం అంతా చూస్తున్నది కదా ఎట చేదు అని తుమ్మ చెట్టు కొమ్మ మీద కూర్చున్నదట. కూర్చొని కూరుపట్ల పడి అయితే తప్పుకుర కింద పడ్డది. కింద పడేటాలకి ఇవాళ మౌలి అమాస్య ఏదో అమాస ఉన్నది. ఆమె గుడ్లగూబ అంటే లక్ష్మీదేవి వాహనమాయే. లక్ష్మీదేవి ఒకనాడు భూమిని చూసిరాపో అని పంపించినట్టుంది. అందుకే తప్పకుండా కింద పడ్డది గుడ్లగూబ అని. ఆ కింద పడి పానం బాగలేని గుడ్లగూబ మీద పసుపు కుంకుమలు వేసి బొట్లు పెట్టి బోనాలు పెట్టి మొక్కులు మొక్కి సెల్ఫీలు దిగి ఏం భక్తుల్లా ఎక్కడ పోతుంది ఏ కథ రాజ్యం. అది పానలే బాలేక తుమ్మకొమ్మ మించలు కింద పడితే ఇక లక్ష్మీదేవి పంపింది వాహనాన్ని అని చెప్పని మొక్కుతున్నారు. అంటే ఏమనాలే గదే వచ్చింది కథ. ఇక ఏం చెప్తట్లేదు ఏమన్నా అంటేనేమో మనోభావాలు మళ్ళీ అది ఇక ఆత్మాభిమానాలు మనోభావాలు దెబ్బతింటాయి. ఇక ముచ్చటేమో గిట్లుంటుంది. ఆ గుడ్లకు మరి బతకనిస్తారో ఆయన దవాఖానకన్నా తీసుకపోతారా లేకపోతే చక్కగా పారం పోయినాక లక్ష్మీదేవి కాడికే పంపుతారు. ఎందుకంటే అసలే లక్ష్మీదేవి పంపింది కదా తుమ్మ చెట్టు మించెలి. అగో గట్లుంది ఇవాళ రేపట్ల. ఇయాల రేపట్ల సోషల్ మీడియా జయంగా కొత్త వింతలు చూస్తూనే ఉన్నాం మనము. ఇక చూడుండ్రి ఇక్కడ ఇల్లందు పట్నం కాడ కలాసి బస్తీల ఒక గుడ్లగూప దర్శనమిచ్చుడుతోటి జనాలు తాండోపతాండాలుగా వచ్చి చూస్తానరులా. కలాస్ బస్తీ కాడ ఓ చెట్టు మీది కాంచెల్లి పానం మంచిగా లేక ఓ గుడ్లగూప కింద పడ్డది. ఇంకేంది గా గుడ్లగూప కింద పడుడుతోటి అందరు వింతగా చూస్తాన్రులా. లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగూపను మౌని అమావాస్య రోజు యూసుడు బగ్గా అదృష్టం అని చెప్పి ఇంకా అమ్మవారే మన కాడికి పంపిందని చెప్పి పట్టణ జనాలందరూ ఆసక్తిగా పోయి చూసుకుండా దండాలు పెడుతున్నారు చూడుండ్రి. మౌని అమావాస్య రోజు అయినటువంటి ఈ యొక్క గుడ్లగూబ పక్షి మా ఇంటి ముంగడికి రావడం మాకు శుభసూచకం. దీనిని మా కాలనీ వాసులు మా ఏరియా వాసులు కలాస్ బస్తీ నందు చాలామంది వచ్చి చూస్తున్నారు. దానికి పూజలు కూడా చేస్తున్నారు. ఈ యొక్క గుడ్లగూబ పక్షి మన లక్ష్మీదేవి యొక్క వాహనంగా మనం కొలుస్తాం. హగ్గో చూసిండ్రు కదా నుల్లా. అంతరించిపోయిందనుకున్న పక్షి ప్రత్యక్షమవుడుతోటి పట్నంలో ఉన్నోళ్ళందరూ చూసేందుకు ఇష్టంగా వస్తున్నారు అనుకో రాదుర్రి. లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగూప అమావాస్య రోజు చూస్తే బగ్గ మంచి జరుగుతుందని జనాల విశ్వాసం అన్నట్టు. ఇంకా మరి మౌని అమావాస్య నాయే. ఇక అట్లా ప్రత్యక్షమవుడుతోటి అమ్మవారే మనం మొక్కిన పూజలకు ఇక అమ్మవారికి తీరుగా పంపిందని చెప్పి దండాలు పెట్టుకుంటా పసుపు కుంకుమ జల్లి ఇక ఓ తీరుగా మొక్కుతున్నారులా. ఇక చెయ్యరాదురి ఓ అశ్వమేధ యాగం చెయ్యురి. మేము కనిపించినంత దూరం భూములు మాయే పంటలు మాయే అని గుంపుకు మందే పోరి ఇటు తోకలు కిందికేరి తొండాలు మీదికేరి చేనులని తొక్కి తొమ్మిసలాట చేసి రైతులు కష్టపడి వేసుకున్న పంటనంతా ఇర్రగా మరగా తినకాడికి తినురు ఆగం చేసే కాడికి ఈ అడవి అధికారులు ఎటు పోతుర్రో ఆ రైతులు ఏం చేయాలనో మందే ఊరి మీద పడి పంటల మీద పడితే రైతులు మాత్రం ఎదురుపోయి ఏనుగల్ని కొడతారులా. ఒక్క దెబ్బకు ఓ అరగడ అనుకుంటూ ఉరుకుతారా. మరి దాని ఎదురుగా వెళ్ళిపోతారు. చిన్న ఏదో కుక్కో నక్కో అంటేనన్నా అనిపోయి అల్లిస్తాము. ఏనుగులా ఓ బర్రెలో గొర్రెలో ఎద్దులు అంటే ఆఖరికి ఏనుగులు ఒక్కొక్కటి అంత తెత్తులో మందే వస్తే ఏం చేయాలి చెప్పురి. ఇక ఈ ముచ్చట మీదకి వెళ్ళి ఒడుస్తలేదు అనుకో రాదురి. ఈ ఏడల్లా ఏనుగులో ముచ్చట్లే అవుతుంది. మరి ఈ అడవికి మొత్తం ఏదైనా కంచేసి అవతలనే ఉండేటట్టు చేస్తే ఏందో సర్కారు అర్థమైతలేదు.
ఇక అయ్యాం ఊర్ల మీద పడ వేసుకున్న పంటలంతా ఆగం చేయ ఇంకా నయ్యం ఇళ్ళ మీద పడితే చిన్న చిన్న పోరగాళ్ళు ముసలోళ్ళు ఏంది పరిస్థితి ఇక చూడు ఎట్లుందో కథ. అయ్యో పట్టవగలే చూడుండ్రి ఏ పంట కాపట్ట ఏడికాడ తొక్కి నారదీసినట్టే చేసినాయి. శ్రీకాకుళం జిల్లా బామిని మండలము గనసర ఊరికాడ పంట పొలాలలో ఏనుగులు ఆల్చలు మామూలుగా లేదు. గనసర ఊరి జనాలైతే మస్తుగా భయపడుతుండ్రు పాపము. పంట పొలాలల్లో ఏనుగులు తిష్టేసుడుతోటి హడలిపోతున్నారుగా ఊరోళ్ళంతా. ఊరి జనాలు రైతులు పొలాలకు పోవాలనంటేనే భయభ్రాంతులకు గురైతున్నారు. ఇక కొన్ని పంటలను మొత్తం ఏడికాడ ధ్వంసం చేసి కూసున్నాయి. అటవీ శాఖ అధికారులకు ముచ్చట చెప్పుకొచ్చిందట సారు జర్రై వీటిని ధరలియుండ్రని. జీడి మామిడి మొక్కజొన్న అరటి పంటలను ఎక్కడికక్కడ తొక్కిపెట్టినాయి మొత్తానికైతే. ఇక మరి అప్పులు తెచ్చేసుకున్న పంటను మొత్తానికి ఏడికాడ ఆగం చేసుడుతోటి లాబోదిబోమంటున్నారు పాపం గనసర గ్రామ రైతులు. ఎప్పుడు ఏనుగొచ్చి ఏ ఇంటిపైన ఎవ్వల మీద దాడి చేస్తుందని భయం గుప్పిట్లుంటున్నారుగా ఊరోళ్ళంతా. హగో చూసిన రానుల పాపం ఎక్కడికక్కడ ఆగం చేసి పెట్టిండ్రు కదా. గింత అధ్వానం ఉంటాయి ఆనుల అడవి నిడిసబెట్టి ఊర్ల మీద పడుకుంటా పంట పొలాలకు వచ్చి పొలాలు మొత్తం నాశనం చేయబట్టే. ఇక పొలాలనే కాదు మనుషుల మీద కూడా దాడి ఎక్కడ వేసి పెడతాయో అని చెప్పి ఊరు జనాలైతే పానమరిచేతిలో పెట్టుకొని బతుకుతున్నారట. ఇక అటవీ శాఖ అధికారులు జరంత గిడి దిక్కు నజరేసిగా వీటిని అడవులకు పంపిస్తే మంచిగా ఉంటుందని చెప్పి ఊరోళ్ళని కత్తున్నమాట. ఇక గివన్నట్టు ఇవాటి టీవీ5 సమర్పించే మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు దాకా మీ టీవీ5 ఇగుంటా.